అయోధ్యపతి శ్రీమంతుడు దశరథుడు సంతానం కోసం యాగం చేయించడం. దశరథుని 3 భార్యలకు 4 కొడుకులు పుట్టడం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. విశ్వామిత్ర మహర్షి రామ, లక్ష్మణులను యజ్ఞాన్ని రక్షించేందుకు తీసుకువెళ్లడం. రాముడు తాటక, సుబాహువులను హతమార్చడం. శివుని విలో మరువడం ద్వారా రాముడు సీతను పెళ్లి చేసుకోవడం. రాముడు సీతను వివాహం చేసుకుని అయోధ్యకు రావడం. దశరథుడు రాముడిని యువరాజునిగా ప్రకటించాలనుకోవడం. కైకేయి 2 వరాలు కోరడం. రాముని 14 ఏళ్ల అరణ్యవాసం, భరతుని పట్టాభిషేకం. రాముని వన్లో దశరథుడు మరణించడం. రాముడు సీత, లక్ష్మణులతో కలిసి అయోధ్యను విడిచి వెళ్లడం. భరతుడు సింహాసనాన్ని తిరస్కరించి రాముడి పాదుకలను తీసుకుని పాలన చేయడం. రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో జీవనం సాగించడం. శూర్పణఖ రాముడిని ప్రేమగా అభ్యర్థించడం. లక్ష్మణుడు